అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడిగా ఇప్పటివరకు ఆయన పాపులర్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ కావడం ద్వారా మరొకసారి ఆయన న్యూస్లోకి వస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2 దఫాలుగా నోటీసులు ఇచ్చిన విచారణకి రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. కాసేపట్లో ఆయన అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు ఆయన ఇంటి దగ్గరకి ఏపీ నుంచి వచ్చిన పోలీసుల బృందం చేరుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అసలు ఏం జరగబోతుంది, అలానే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ జరిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారం కూడా ఒక 10-15 రోజుల నుంచి నడుస్తుంది. రేపు ఎల్లుండి అంటే నడుస్తుంది. అరెస్ట్ చేస్తారా అంటున్నారు, నిజమేనా? ఒక 10 మంది టీం వచ్చారు, పోలీసులు కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు. డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మనం ఇంతకుముందు ఈ విషయం చేసాం. 19th అతను హాజరు కావాలి ప్రకాశం జిల్లా మధ్యపాటి రూరల్ పోలీస్ స్టేషన్. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కించపరిచినట్టు సినిమాలు తీశారు, సినిమాలో విలన్గా చూపించారు అనేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల, లోకేష్ గారి పట్ల కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు. సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు, గత ప్రభుత్వం ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి. ఇప్పుడు తప్పదా, 19వ తారీఖు నేను హాజరు కాను, నాకు కేసే కొట్టేసేయండి, నాకు సంబంధం లేదని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు అసలు జడ్జి గారు కూడా ముట్టికెళ్ళేసి మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని అడగండి అన్నారు. కానీ కొద్దిగా టైం కూడా అడిగారు. టైం కూడా మేం కాదు ఇచ్చేది, మధ్యపడి పోలీసులు అడగండి. కానీ వాట్సాప్లో కేవలం 4 రోజులు నా టైం ఏంటి, షూటింగ్ బిజీ అన్నారు. ఆయన ఉండేది డెన్లో, ఆయన డెన్ ఆయన సామ్రాజ్యం. 4 రోజులు అయిపోయింది. 19 నుంచి 20 తీసుకోండి, 20 నుంచి 24 అయిపోయింది. ఇది 25వ తారీఖు. మరి వాళ్ళు కూడా ఓపిక ఉంటుంది కదా, ఒక టైం ఇచ్చారు. సరే ఎందుకులే, ఒక దర్శకుడు, ప్రముఖ దర్శకుడు ఒకప్పుడు ఉన్నాడు, సరే అని చెప్పేసి టైం ఇచ్చాడు. 4 రోజుల తర్వాత అతనికి స్పందన లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అంటే 2 సార్లు నోటీస్. టెక్నికల్గా చూద్దాం, లీగల్గా ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటంటే అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా, పోలీసులు ఏమైనా డీవియేషన్ ఉందా? 2 సార్లు నోటీసులు ఇచ్చారు, ఇంకోసారి అవకాశం ఇవ్వాలేమోగా? లేదు, ఇంకోసారి అవకాశం లేదు. ఒకసారి ఇచ్చినప్పుడు స్పందన లేకపోతే ఇంకోసారి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 4 రోజులు కదా, 6 రోజులు టైం ఇచ్చారు. ఇప్పుడు 25 వాళ్ళు వచ్చారు, సిఐడి ఆ పోలీస్ స్టేషన్లో వచ్చారు, విచారిస్తారు. క్లియర్గా కనపడుతుంది, ఎవిడెన్స్ కనపడుతున్నాయి. వ్యూహం సినిమాలో ఏమేం చేశాడు, సేమ్ చంద్రబాబు నాయుడు గారు పోలినట్టు ఒక క్యారెక్టర్ని సృష్టించి ఆయన్ని దోషిగా చేస్తా, నేను విలన్గా చూపిస్తా, హీరోగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ పట్ల అసభ్యంగా చేశాడు. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా. ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పోలీసులు చాలు. ఎందుకు ఇట్లా చేసామని కస్టడీలో ఇప్పుడు విచారించి అరెస్ట్ చేసి మధ్యపాడు ఒంగోలు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఒకటి క్రియేటివ్ లిబర్టీ అనే పేరుతో ఇప్పుడు రాజకీయాల మీద ఏదైనా, మా పోసాన కృష్ణమురళి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేశారు. మళ్ళీ నేను కేసీఆర్ గారిని కూడా తిట్టాను, నన్ను ఏమైనా అరెస్ట్ చేశారా అంటున్నారు. సో అసలు వీళ్ళకి ఉండేటువంటి ఈ క్రియేటివిటీ, లిబర్టీకి లిమిటేషన్స్ ఏంటి? వాళ్ళు నిజంగానే హద్దు మీరారా, లేదు ఇది కక్షపూరితమైనటువంటి చర్య అనుకోవడానికి అవకాశం ఉంది? వీళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు సార్. అంటే మేము రచయితలం కదా, ప్రముఖ రచయితలు, ప్రముఖ సినిమాలకు కూడా చేసాం కదా, సినిమాలో హీరోలను కూడా రాయటానికి మేము కథ ఇచ్చాం కదా, మేము ఏం చేసినా కరెక్ట్ అనే భావంతో ఉన్నారు. ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావట్లా. అంటే ఎప్పుడు వస్తారంటే బయటికి పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే తప్పితే రారు బయటికి. కాబట్టి ఇప్పుడు ఆయన మొదట నన్ను పశ్చాత్తాపంతో ఉండి నన్ను క్షమించండి, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను రాజకీయాలు మాట్లాడినాను కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు, నేను కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ మంచి హృదయం గల్లాడేవో, నేను వదిలి పెట్టు, ఎందుకులే పోసాయంతో అని వదిలి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని లేదు కదా. దీనికి నువ్వు సహనానికి ఒక అద్దు ఉంటుంది కేశవ్ గారు, మీకు తెలియదు కాదు. ఈయన శృతి మించి వెళ్ళాడు, శృతి మించి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టావు. ఇక రాజకీయాల దూరం ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ సిఐడితో పాటు 10-18 పట్టణాల్లో మీ మీద కేసు నమోదైంది. పోసాన్ని వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదు. సో అంటే ఇప్పుడు ఆర్జీవిని పట్టుకెళ్తే నెక్స్ట్ పోసాన్ని డౌటే లేదు, ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే. జైలు ఏం చేస్తారు ఇప్పుడు? అరెస్ట్ చేసి ఆర్జీవిని అరెస్ట్ చేస్తే కూడా ఏం చేస్తారు? ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఒకటి, ఏమి చేయకపోయినా బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద రాజద్రోహం కేసు పెట్టారు. ఆయన ఏమైనా రాజద్రోహ 4 దశాబ్దాలు ఉండే టీడీపీకి అనుబంధంగా ఉండొచ్చు. ఆయన మీడియాలో ఉన్న వ్యక్తికి రాజద్రోహం కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, మరి వీళ్ళు చేసేది ఏంటి? అంటే వీళ్ళు విచ్ఛిన్నకరమైన ఆలోచనలు కదా. వీళ్ళు సమాజంలో వీళ్ళ పట్ల శత్రువులుగా చూపిస్తూ, దోషులుగా చూపిస్తూ, వీళ్ళు వ్యక్తిగతనం చేసి వ్యక్తిగత ఇదిని భంగం కలిగించినట్టుగా ఇతర మనోభావాలు దెబ్బతింటానికి వీళ్ళెవరు? సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు చట్టపరంగా చర్యలు తప్పు అండి. పోలీసులు రూల్ ప్రకారం వెళ్తారు. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ రోజున 5 సంవత్సరాలు వ్యక్తిగత దోషం చేశారు, వాళ్ళ పరువు భంగం కలిగించారు, వాళ్ళ అనేక రకాలుగా ఈ హింస. అన్నిటికీ ఆద్యులైన కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు, వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారు? నెక్స్ట్ అతను కూడా వస్తాడు కదండి. ఈ రేపమోపు కొడాలి నాని వంశీలు వీళ్ళందరూ కూడా తప్పదు. బోరగడ్డ అనిల్తో స్టార్ట్ అయింది, వర్ల రవీందర్ రెడ్డితో వెళ్ళింది. ఇక సజ్జల భార్గవ్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నారు. ఎక్కడున్నా లుకౌట్ నోటీసులు అతను కూడా తీసుకొస్తారు. దీని వెనక ఎంత పెద్ద పాత్రధారులైనా తప్పదు సార్. ఈరోజు
రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేసి మొదలైంది ఇక వర్మతో స్టార్ట్ అవుతుంది. సెలబ్రిటీ అరెస్టులు. సెలబ్రిటీ అరెస్ట్లే. పోసాని కూడా వెళ్ళిపోతాడు. దానికి ఎవరైతే ఇంకా ఎవరైనా చట్టానికి ఎవరు అతిథులు కాదు సార్ కేశవ్ గారు. చట్టం దృష్టిలో ఉండాలా. సి రెడ్డి కూడా నెక్స్ట్ ఉంది. ఈ ముగ్గురు తప్పదు లోపల పల్లాల్సిందే. వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే వీళ్ళు మేము చెప్పినట్టు జనం ఉంటారు, మాకు ఫ్యాన్ బేస్ ఉంది, లక్షల మంది చూస్తారు, మేము హీరోయిజంగా భావించారు వీళ్ళు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ కాదు ఇక్కడ. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకునే టైం ఆసనమైంది. ఈ రోజు కస్టడీలోకి తీసుకెళ్లి మధ్యపాటు పోలీస్ స్టేషన్కి రాంగోపాల్ తప్పదు అరెస్టు. నెక్స్ట్ పోసాని కూడా ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదని ఇతను మాట్లాడటం ఆపేస్తాడు అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఆయనది కూడా తప్పదు. ఆ తర్వాత సి రెడ్డి, మీరు అన్నట్టు కొడాలి నాని, తర్వాత వంశీ, ఎవరిని కూడా ఈ యొక్క ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందులో విజయోత్సవంలో ఉన్నారు ఈ కూటమి ఎన్డీఏ. ఎక్కడికి ఇంకా స్ట్రాంగ్ అయి ఇంకా స్ట్రాంగ్ అవుతారు, డౌటే లేదు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది అరెస్ట్ తథ్యం రామ్ గోపాల్ వర్మని పక్కాగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సెలబ్రిటీ అరెస్టులకి. ఆర్జీవీ అరెస్ట్ తర్వాత పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇలా ఈ జాబితా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.